ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఒకటి. కొబ్బరి తోటల నడుమ గోదావరి చెంతన స్వామివారు కొలువైన స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. స్వామివారిని మొక్కుకుని నారికేలం సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయంటున్న ఆలయ అర్చకులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఐనవేలి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని విషయాలు ఆలయ అర్చకులని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఇప్పుడు ఐనవేలి విఘ్నేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఈ స్థల పురాణం గురించి భక్తులకు వివరించండి. జయ విఘ్నేశ్వర. ఆది గణపతి ఐనవిల్లి గణపతి అంటారు స్వామివారిని. ఆది అంటే ప్రథమ, మొట్టమొదటిసారిగా వెలిసిన స్వామి ఎవరయ్యా అంటే ఈ ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామివారు. ఈయన వృత్తాంతం ఏమిటయ్యా అంటే కనుక ద్రాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం పాడైపోయిందండి. తర్వాత యజ్ఞం పూర్తి చేయడం కోసం ఆగమపూజ్యో గణాధిప, మొట్టమొదటిసారిగా వినాయకుడి పూజ చేయకుండా ఏ పూజ చేయకూడదు కాబట్టి అలాంటి వినాయకుని పూజ చేయడం కోసం దక్ష ప్రజాపతి వారు ఈ అరణ్యంలో తిరుగుతుండగా అప్పటికే స్వామివారు దక్షిణముఖంగా స్వయంభూగా వెలిసి ఉన్నారటండి. అప్పుడు ఆ దక్ష ప్రజాపతి వారు స్వామివారిని చూసి పూజ చేయగా ఆయన వరాన్ని పొందారు. ఈయన వరం ఇచ్చారు, వరాన్ని పొందారు. అందుకని స్వామివారికి వరసిద్ధి వినాయక స్వామి నామకరణం. అలాగే వ్యాస భగవానుడు కూడా ఈ అరణ్యం గుండా వెళ్తూ ఉండగా స్వామివారిని చూసి పూజ చేసి వెళ్ళారటండి. ఇక్కడ స్వామివారికి విశేషంగా ఏమిటంటే రెండో పేరు ఏమిటంటే నారికేళ స్వామి అని పేరు. అంటే మనం ఏమైనా కోరికలు కోరుకుంటే కనుక ఆ కోరికలు తీరిన తర్వాత కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అందుకని స్వామివారికి నారికేళ స్వామిని నామకరణం. ఈ క్షేత్రంలో విశేషంగా ప్రతిరోజు ఉదయాన్నే పంచామృతాభిషేకం జరుగుతూ ఉంటుందండి. అది ముందు రోజు బుక్ చేసుకుంటే 5గురు ఇస్తారు. 5గురు బుక్ చేసిన తర్వాత వాళ్ళకి 5గురు అభిషేకం చేస్తారు. అలాగే ప్రతిరోజు అభిషేకములు. అలాగే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే కనుక స్వామివారికి లక్ష్మీ గణపతి హోమము. అంటే కొన్ని కష్టాలతో పడుతూ ఉంటారు భక్తులు కొంతమంది. అంటే బదులు ఈతి బాధలతో పడుతుంది. ఆ ఈతి బాధలు తొలగిపోవడం కోసం ఏదైతే ఉందో అలాంటి ఈతి బాధలు తొలగడం కోసం స్వామివారి సన్నిధిలో ప్రతి నిత్యము కూడా ఉదయం 11 గంటల మొదలుపెట్టుకుని లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. అది చేయించుకోవడం వల్ల సర్వశ్రేయోదాయకము, ఈతి బాధలు తొలగిపోతూ ఉంటాయి. అలాగే ఈ క్షేత్రంలో నామకరణాలు, అన్నప్రాసన, అక్షరభాన ప్రతినిత్యము జరుగుతూనే ఉంటాయండి. ఎవరైనా నూతన వాహనం కొనుక్కుంటే కనుక ముఖ్యంగా స్వామివారి సన్నిధికి వచ్చి పూజ చేయించుకుని వెళ్తూ ఉంటారు. విశేషంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి వెళ్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి ప్రధాన స్వామివారు బాలాలయాలని చెప్పి అంటారు. అంటే ఈశ్వరుడు, అమ్మవారు, శ్రీదేవి భూదేవి శంసి కేశవ స్వామివారికి. మాఘమాసంలో స్వామివారికి త్రిధన దీక్షతో శైవాగ్మోక్త ప్రకారంగా 3 రోజుల కార్యక్రమం. 7 నిధి జలముల సహిత 1,00,000 కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కలములు స్వాధ్యాది నైవేద్యాన్ని పంచిపెడుతూ ఉంటారు. ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయంలో జరిగే కార్యక్రమాలు వృత్తాంతము. మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వారు కరుణాకటాక్షాలు పొందవలసిన కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయాత్. లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తూ ఉంటారు, ప్రతిరోజు ఉంటుంది ఇక్కడ. దానికి సంబంధించి లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టత చెప్తారు మాకు. ప్రతి నిత్యము కూడా ఉదయం 11 గంటలకి లక్ష్మీ గణపతి హోమం మొదలవుతూ ఉంటుందండి. ఇందాక చెప్పాను, ఈ లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల ఎవరైతే ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారో, అంటే ఈతి బాధ కష్టాలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని కష్టాలు, అలాంటి కష్టాలు స్వామివారి సన్నిధిలో ఉన్నట్టు జరుగుతున్నటువంటి ఆ హోమం చేయించుకోవడం వల్ల సర్వశ్రేయోదాయకము, కష్టాలు తొలగిపోతూ ఉంటాయి. అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని హోమంలో పాల్గొనండి. అదేవిధంగా మాఘమాసంలో కూడా మనకి ఇక్కడ సప్తనదీ జలాలతో స్వామివారిని అభిషేకించి 1,00,000 కర్మలకు పెన్న పూజ చేసి పెన్నలు పంచుతారు. అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందంటారు? గంగే చమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్యన్ సన్నిధుంగురు. అలాంటి దాన్ని తీసుకుని స్వామివారి సన్నిధిలో ఈ 7 నదులతో అభిషేకం చేసి స్వామివారికి ఆ తీర్థాన్ని భక్తులకు ఇస్తూ ఉంటారు. అలాగే నమో వ్రాతపతే అంటే స్వామివారు గంటం పట్టుకుని రాస్తూ ఉంటారు. వ్యాసభగవానుడు ఒక వృత్తాంతం చెబుతూ ఉండగా స్వామివారు రచించారు. అందుకని దాని వృత్తాంతం తీసుకొని స్వామివారి సన్నిధిలో 1,00,000 కలములు స్వామివారి సన్నిధిలో అంటే ఆయన పాదాల చెంత ఉంచి విద్యార్థిని విద్యలు ఇస్తే ఎలా ఉంటుందన్న తాక అభిప్రాయంతో దాదాపుగా 12 ఏళ్ళు 14 దాకా అవుతుందండి. ఇది మొదలుపెట్టి పెడితే స్పందన చాలా బాగుంది. విద్యార్థులకి పనులు తీసుకోవడం వల్ల మనోధైర్యం పెరిగి ఉత్తీర్ణ శాతం పెరుగుతోంది.
థ్యాంక్ యూ సార్. దక్ష ప్రజాపతి ఇక్కడ యుద్ధం చేసిన సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఆయన విజయం సాధించారని, అలాగే ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిచి ఉన్నారు. కాకపోతే ఇక్కడ నారికేల ప్రియుడు కూడా అని అంటారని చెప్తున్నారు గురువుగారు. అయితే ఇక్కడ నా కోరిన కోరికలు కోరుకునే భక్తులు ఒక నారికేలం సమర్పిస్తే వారి కోరికలు తీరుతాయని కూడా మన అర్చకులు చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ మాఘమాసంలో సప్త నదీ జలాలతో స్వామివారిని అభిషేకించి 1,00,000 కలములకు పెన్ను పూజ చేస్తారు. ఈ కలములు కూడా విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. విద్యార్థులు పరీక్షలలో మనోధైర్యం లభించి వారు ఉత్తీర్ణ శాతం పెరగడానికి కూడా ఈ అభిషేకించిన పెన్నులు ఉపయోగపడతాయని ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.